వీడియో వచ్చేసరికి అయితేనేమో వివో వాళ్ళే వివో X300 అల్ట్రా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ యూనివర్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ X300 సిరీస్కి అల్ట్రా కానీ ఎఫ్ కానీ రెండు స్మార్ట్ ఫోన్స్లో కెమెరా లెన్సెస్ డిఫరెంట్గా ఇంట్రొడ్యూస్ అయ్యే ఇష్యూస్ వివో వాళ్ళ వివో X300 అల్ట్రా స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. అండ్ నేను రికార్డింగ్ చేసేటైతే అయితేనేమో ఫ్లిప్కార్ట్లో ఇన్ఫర్మేషన్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే కో ఇంజనీర్డ్ విత్ జాయిస్ అని ఉంది బై. సో బాండ్ టు క్రియేట్ అనేది పెట్టి ఇక్కడ కిట్ ఇది బటన్స్ ఫీచర్స్ అన్నిటితో పాటు కూడా వస్తుంది. మెయిన్ ఏంటంటే మాత్రమే జాయిస్ వల్ల మాస్టర్ లెన్స్ ఉన్నాయో దాంతోపాటు ఏవైతున్నాయో గ్రిప్ కిట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ 400mm నుంచి 200mm ఈక్వలెంట్తో పాటు కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇంకా అడిషనల్ హైలైట్స్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ Gen 5 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 6000 mAh బ్యాటరీ, 100 చార్జర్, ఆరిజిన్ OS 6తో పాటు వస్తుంది, టెలిఫోటో మోషన్ స్నాప్షాట్తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్ ఉన్నవి కాదంటలేను. ఇక్కడ మంచి ఫీచర్స్ ఉన్నాయి. కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే విక్టరీ గ్రీన్ కలర్ ఆప్షన్తో పాటు సెకండ్ చూసుకుంటే ఎక్లిప్స్ బ్లాక్ కలర్ అన్నమాట. బాగుంది. ఇక్కడ సైడ్లో వివో వల్ల హైలైట్ అయ్యేటట్టు కొంచెం కలర్ షేడింగ్తో పాటు కూడా వచ్చింది అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఓఎస్ కెమెరా వస్తుంది, ఇమేజ్ ప్రాసెసింగ్ VSS అనేసి అయితే సపరేట్ ఏమంటారు చిప్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది గ్రిప్ కిట్ అనేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. ఒకటి ఏమంటారు సెట్ మొత్తం వస్తుంది, లెన్సెస్ అండ్ సపరేట్ కేస్ ఒకటి వస్తుంది అనమాట పెట్టుకోవడానికి. ఇది కేస్ అనమాట, లెన్సెస్ అవన్నీ పెట్టుకోవడానికి. షార్ట్స్ ఇవి శాంపుల్ షార్ట్స్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు వీడియో క్లిప్పింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సరేనా. ప్రైస్ ఏంటంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో అయితే స్టిల్ ఇంకా అప్డేట్ కాలేదు ప్రైస్ గురించి. నేను చెక్ చేసినప్పుడు మాత్రము ఇది ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయింది. ఇదేది నార్మల్ వేరియంట్ వివో X300 అల్ట్రా నార్మల్ వేరియంట్ అన్నమాట. 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 16GB ర్యామ్, 2 లక్షలు ఉంది. ఆఫర్స్ అప్లై కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ 20,000 రూపాయల కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. SBI బ్యాంక్ ఉంది అండ్ HDFC యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. 1,80,000 కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ఇక్కడ 200 మెగాపిక్సెల్ కెమెరాలు, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఇది వేరే ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ అయితే ఏం లేదు. సింగిల్ వేరియంట్ అయితే ఇక్కడ నాకు ఆప్షన్ అయితే కనిపించింది. కానీ ఇంకొక వేరియంట్ కూడా ఉంది బై. ఆ వేరియంట్ చూపించేస్తాను ఇక్కడ వివో వాళ్ళది. ఇది ఫోటోగ్రాఫిక్ కిట్ అనేసి అయితే మెన్షన్ చేసారు అన్నమాట. ఇది 2,30,000 ఉంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇట్లా దగ్గర దగ్గర 25,000 రూపాయల డిస్కౌంట్ వస్తుంది. అండ్ కార్డ్ ఆఫర్స్ని బట్టి డిస్కౌంట్ వస్తుంది. సేమ్ అంతే ఉంది. ఒకటి ఏంటంటే ఇక్కడ కిట్ ఒకటి వస్తుంది మీకు. ఇక్కడ అన్ని చూపించేస్తారు. ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఇది అండ్ ఇక్కడ ఇవి కెమెరాస్ బై, ఇవి కెమెరాస్ ఇవి. అండ్ ప్రాసెసర్ 600 mAh బ్యాటరీ, 5 OS అప్డేట్స్ వస్తుంది, 7 OS సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. ఇది కిట్ 200 మెగాపిక్సెల్ది అండ్ గింబల్ గ్రేడ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. ఇక్కడ డ్యూయల్ మైక్స్, టైప్ సి పోర్ట్, సిమ్ స్లాట్ కిందనే వస్తుంది. కిట్ ఎక్కడ ఉందబ్బా, ఇది కిట్ అనమాట. బాక్స్లో ఇది వస్తుంది. ఇక్కడ గ్రిప్ పెట్టుకోవచ్చు. కేస్ వస్తుంది, 400 ఎక్స్టెండర్, 200mm ఎక్స్టెండర్, ట్రైపాడ్ రింగ్ ఒకటి, రింగ్స్, స్ట్రాప్స్, ఎక్స్టెండెడ్ క్యాప్స్ అన్నమాట ప్రొడక్షన్ డస్ట్ కాకుండా ఉండడానికి కోసము. బాక్స్లో అవన్నీ ఐటమ్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇది ఫోటోగ్రఫీ కిట్ వేరియంట్గా అనమాట. లేదు నార్మల్ స్మార్ట్ ఫోన్ కంటే వెళ్ళి మీకు స్మార్ట్ ఫోన్ 2 లక్షలకు వస్తుంది. ఇది ఒకటి కెమెరాస్తో పాటు కూడా. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ చూసారు కదా. నాకైతే మాత్రం ఏమంటాం ప్రైస్ గురించి మనకు అంతా తెలిసిందే కదా. ఎక్స్పెక్ట్ చేసిన కంటే కూడా కొంచెం నాకైతే ఇంకొంచెం ఎక్కువనే అనిపించింది అనుకోవచ్చు. స్టిల్ ఈ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రమే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అంటే మాత్రమే కొంతమందికి జర బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కానీ స్టిల్ కొనే వాళ్ళకైతే ఒకటే మాట చెప్తాను, కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి ఈఎంఐ కంటే కూడా. కాబట్టి స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆరిజిన్ OS 6 వస్తుంది బేస్డ్ ఆన్ Android 16, IP6869 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, 8 కోర్స్తో పాటు వస్తుంది, 3 nm అనమాట. 4.6 GHz, 2 కోర్లు 3.6 GHz మీద 6 కోర్లు ఏమో వస్తున్నాయి. 16GB RAM 512GB సింగిల్ వేరియంట్తో వస్తుంది. LPDDR5X అల్ట్రా ప్రో ర్యామ్, UFS 4.1 స్టోరేజ్, 6,600 mAh బ్యాటరీ, 100 చార్జర్. ఛార్జింగ్ అయితే ఘోరంగా తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. అండ్ కెమెరా బంప్ అయితే ఉంటుంది. సో కెమెరా కొంచెం ఏమంటారు స్పేస్ వస్తుంది ఆక్యుపై చేసుకుంటే. వెయిట్ కూడా ఎక్కువ 232 grams ఉంది. బ్లాక్ కలర్ వేరియంట్, గ్రీన్ కలర్ వేరియంట్ 237 grams వేరితో పాటు వస్తుంది. అల్ట్రా ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. 6.83 inches డిస్ప్లే, AMOLED, 2K రెజల్యూషన్, 3168x1440 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. P3 కలర్ గ్యాంబిట్తో పాటు వస్తుంది. అండ్ 510 పిక్సెల్
ఇంచ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ డ్యూయల్ సిమ్ సపోర్ట్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్స్ మరి దారుణంగా నింపేసి దగ్గర దగ్గర 12-13 బ్యాండ్స్ ఉన్నట్టున్నాయి. కెమెరాస్కి వచ్చేసరికి అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది అనమాట ఫ్రంట్. అండ్ 201 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ ఓఎస్ సోనీ వాళ్ళది LYDA 911 సెన్సర్తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 200 మెగాపిక్సెల్ టెలిఫోటోస్ ఓఎస్ కెమెరా వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ అపేచర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. డ్యూయల్ రియర్ ఫ్లాష్తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ వీడియో మీద మోడ్స్ అన్ని కూడా వస్తున్నాయి. వీడియో రికార్డింగ్ చూసుకుంటే 4K 1080p రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రేమ్ రేట్కి సంబంధించిన మెన్షన్ చేయాలి. ఆబ్వియస్గా ఇంత క్వాలిటీ ఉన్నాయి కాబట్టి 4K 30 FPS అండ్ 60 FPS ఈజీగా రికార్డింగ్ కూడా అయిపోతుంది. అండ్ వైఫై చూసుకుంటే మాత్రమే 2.5 5GHz అండ్ 6GHz బ్లూటూత్ 6.0 USB 3.2 వస్తుంది. టైప్ సి NFC సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. లొకేషన్ చూసుకుంటే GPS బైట్స్ గ్లోనస్ గ్యాలరీస్ ప్యూజెస్ నావిక్ GNS ఫీచర్స్తో పాటు వస్తుంది. కొన్ని నావిగేషన్ సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సిమ్ స్లాట్ని నెట్వర్క్ని వైఫై వీటిని పట్టుకొని రన్ అవుతాయి అనమాట. సెన్సార్లు చూసుకుంటే మాక్సిమం అన్ని సెన్సార్లు అయితే ప్రొవైడ్ చేసి ఎక్స్ట్రామీటర్ కరెంట్ టెంపరేచర్ అంబిడెన్స్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఈ కంపాస్ జెరోస్కోప్ లీనియర్ మోటార్తో పాటు వస్తుంది. లేజర్ ఫోకస్ సెన్సార్ హాల్ సెన్సార్ ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ ఫ్లికర్ సెన్సార్ అండ్ లీనియర్ మోటార్ ఇవన్నీ మంచి ఫీచర్స్ అన్నీ ఒక్కటి లేదు అన్నట్టు కాదు, అన్ని సెన్సార్లు అయితే యాడ్ చేసిరు అన్నమాట. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ పర్చేస్ మీకు ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, గైడ్ డాక్యుమెంట్స్, ఇంజెక్టర్ పిన్, కేస్, ప్రొడక్షన్ ఫిల్మ్, వారంటీ కార్డ్ అండ్ అడాప్టర్తో పాటు కూడా వస్తుంది 100 watts ఇది. కొన్ని కిట్స్ అని చెప్పినా కదా, సో కిట్స్కి సపరేట్ వస్తుంది మీకు ఐ థింక్ స్టార్టింగ్లో ఇక్కడ మళ్ళీ ఒకసారి తొందరగా చూపించాలి. సో ఈ కిట్ ఏదైతుందో సపరేట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడతాయి. సో అది వచ్చేసరికి అయితే కిట్తో ఫోటోగ్రఫీ కిట్ వచ్చేసరికి 2,30,000 ఉంది. ఓన్లీ స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇట్లా 2 లక్షలు ఉంది. అంటే దగ్గర ఒక కిట్కే 30,000 రూపాయల ప్రైస్ అయితే పడుతుంది అనుకోవచ్చు. నా ఒపీనియన్లో మీకు కార్డ్ ఆఫర్స్ ట్రై చేసుకోవచ్చు, డీసెంట్గానే ఉంది ఇక్కడ కార్డ్ ఆఫర్స్ అయితే ట్రై అయితే ఏమంటాను. సో కిట్ వేరియంటే తీసుకోమని అయితే సలహా ఇస్తాను. ఇన్కేస్ ఒకవేళ ఫోటోగ్రఫీకి మీరు ఆలోచిస్తుంటే ఇట్లా లైక్ ఫోటోగ్రఫీ కోసము ఈ వివో వాళ్ళ X300 స్మార్ట్ ఫోన్ యూజ్ చేయాలంటే ఇట్లా తీసుకోవచ్చా అన్న, బాగుంటుందా అన్న అంటే మాత్రం నా ఒపీనియన్లో వివో నుంచి అయితే ఫోటోగ్రఫీ సైడ్ బాగానే ఉంది, కానీ వీడియో క్వాలిటీ గురించి అయితే ఏం చెప్పలేము, ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి. అండ్ ప్రైసెస్ గురించి అయితే మీకు అందరూ తెలిసిందే. ఈఎంఐ కంటే కూడా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయమంటాను. ఇక్కడ రెండింటి కూడా 9 months ఈఎంఐ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. ఈఎంఐ ఆప్షన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్ ప్రీమియం ప్రో లెవెల్ కేటగిరీ కిందకి వస్తుంది. సో యావరేజ్ కన్జ్యూమర్స్ కంటే కూడా కొంచెం ఏమంటారు పైసలు ఉన్న వాళ్ళకి కూడా కొంచెం కష్టమే తీసుకోవడం కూడా ఈ ప్రైస్ కేటగిరీలో. ఇన్కేస్ తీసుకోవడమే తీసుకోవచ్చు. ఫోటోగ్రఫీకి నేనైతే స్టిల్ DSLR కెమెరాస్, పెద్ద కెమెరాస్ సజెస్ట్ అయితే చేస్తాను అనమాట. అవి లేదు తీసుకోవడమే యువర్ విష్, తీసుకోవచ్చు. కానీ ఆఫర్స్ అప్లై, కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి అనేసి అయితే ఒక జెన్యున్ సలహా ఇస్తారన్నమాట. వివో X300 స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది. అండ్ ఇవి ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ అండ్ ఆల్సో ప్రైస్ స్పెసిఫికేషన్ మీరు చూసారు కదా. మీ ఒపీనియన్స్ ఏవైతే కింద షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కదా చూస్తే చూసారో వాళ్ళందరి టైం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.